హాయ్ అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ నుండి లంచ్ వరకు నా రొటీన్ పనులు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే లంచ్ అయితే ఈరోజు టిఫిన్ అయితే దోశలు వేసానండి. ఇంకా లంచ్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ అయితే చేయలేదండి. ఇక్కడ ఈరోజు లంచ్ స్పెషల్ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ, తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు, అన్నం అండి. ఇదిగోండి, ఇక్కడైతే బెండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. చింతపండు కూడా నానబెట్టేసుకుంటాను. నేను టిఫిన్ చేసి వచ్చేసరికి చింతపండు కూడా నానిపోద్ది బాగా. ఇదిగోండి, ఇక్కడైతే చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. ఇంకా టమాటాలు, ఆనియన్స్ అయితే కట్ చేయలేదండి. ఈలోపు అయితే టిఫిన్ చేసి కట్ చేస్తానండి. తలనొప్పి అయితే బాగా ఎక్కువ ఉందండి. ఈ 2-3 రోజుల నుంచి రెస్ట్ లేకుండా బయట తిరిగి వచ్చాము. ఇంట్లో పని కూడా బాగా ఎక్కువైపోయిందండి. ఎండకి బాగా తల అయితే నొప్పి ఎక్కువ ఉండేసరికి బాగా ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టేస్తున్నానండి తలకి. మీరు ఎండాకాలం ఏం జలుబు ఏమోనండి, జలుబు చేసి గొంతంతా నొప్పి అసలు చాలా నీరసంగా ఉంది. అయినా కానీ తప్పదు కదండి, ఇంట్లో పని అయితే చేసుకోవాలి. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. ఈరోజు పిల్లలకు కూడా హాలిడే అండి, స్కూల్ లేదు. రేపు నుంచి స్కూల్ ఉంది. మళ్ళీ ఎల్లుండి ఎగ్జామ్స్ అండి పిల్లలకి, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకే అండి, ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నానండి. టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేస్తున్నానండి. టిఫిన్లోకి చట్నీ కూడా నైటు పల్లీలు కొత్తిమీర చట్నీ చేశానండి, అదే ఉన్నది, వేసుకొని తిన్నాను. ఓకే అండి, ఇక్కడైతే ఆనియన్స్ టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగానే. ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని పక్కన రైస్ పెట్టేశానండి. ఇంకో పక్కన వచ్చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోనే అల్లం పేస్టు, కొద్ది పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. సింపుల్గానే చేస్తానండి. ఓకే అండి, ఇదిగోండి భక్షాలు ఈరోజు కూడా తెచ్చిచ్చారండి మా ఫ్రెండ్స్, అదే మా గల్లీలో వాళ్ళండి. టేస్ట్ చాలా బాగున్నాయి అసలు. మా పిల్లలు అయితే తినమంటే తినరండి, ఇలాంటివన్నీ ఏం తినరు మా పిల్లలు. ఐస్ క్రీమ్స్, కుర్కురేలు ఇవి తెచ్చుకొని తినమంటే తింటారు బాగా ఇష్టంగా. ఇదిగోండి, ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి పచ్చి పులుసులోకి. ఓకే అండి, మసాలా కూడా బాగా వేగింది. ఇప్పుడు దొండకాయలు వేసుకొని బెండకాయలు ఒక 5 నిమిషాల పాటు నూనెలోనే మగ్గనివ్వాలండి. అప్పుడు బాగుంటుంది కర్రీ కూడా, జోమ్ లేకుండా బాగా వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఈలోపు మా పాప అయితే డబ్బులు తీసుకుని పోయి కొనుక్కొని వచ్చిందండి. షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి వాళ్ళ అన్నయ్య చూస్తాడని అన్ని ఏమేమి తెచ్చుకున్నదో ఏమో అన్ని దాచిపెట్టుకొని ఒక్కొక్కటి తింటా ఉంది. నేను చూసిన కాబట్టి నాకు కూడా కొద్దిగా చాక్లెట్ తినమని ఇస్తుంది. నేను వద్దంటున్నా కానీ తీసుకో మమ్మీ అని ఇచ్చిపోతుంది. అదిగండి, తినిపిస్తా అంటుంది. లేదులే నేను తింటా ఏమంటే, ఎక్కువ తీసుకో మమ్మీ టేస్ట్ బాగుంటుంది అంటుంది. పిల్లలు ఇంట్లో ఉంటే ఇదేనండి, ఇట్లుంటుంది. మా పిల్లలు అయితే అసలు 2 ఉంటే చాలండి బాబు, ఇంట్లో తల ప్రాణం తోకొస్తుంది వీళ్ళతో. ఇదిగోండి, బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు చేశానండి. ఈ ఎండాకాలంలో పచ్చి పులుసు చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇక్కడ వచ్చేసి నిన్న పాయసం చేశానండి, పండక్కి బెల్లం పాయసం చేశాను. మా పిల్లలు అయితే అస్సలు తినలేదండి. వాళ్ళకి ఎక్కువ మనం పాలు వేసి సేమియా చేస్తాం కదండి, అదంటేనే ఇష్టము. పిల్లలు అయితే తినలేదని ఈరోజైతే పాలు ఎక్కువ ఉన్నాయండి. అసలు డీమార్ట్ నుంచి తీసుకొని వచ్చాము, లీటర్ పాలు అలాగే ఉన్నాయి. ఆ పాలు అయితే కాగబెట్టేశానండి ఉదయాన్నే. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కాగబెట్టుకొని పాలు బాగా చిక్కగా వచ్చే వరకు కాగబెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే కొన్ని పాలు ఒక బౌల్లో వేసుకొని కస్టర్డ్ పౌడర్ తీసుకొని వచ్చానండి మన డీమార్ట్ నుంచి. పిల్లలు ఎప్పుడన్నా ఇలా చేసి పెడితే తాగుతారులే అన్నట్టు తీసుకొని వచ్చాను. ఆ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకొని పాలల్లో వేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే జీడిపప్పు పొలుకులుగా దంచానండి, దంచి వేసుకోవాలి. మనం తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి పంట కింద పెడితే. బయట మనకు జ్యూస్ షాప్లో తాగినంత ఫీలింగ్ వస్తుందండి, అంత బాగుంటుంది టేస్ట్. ఇక్కడ చక్కెర కూడా వేస్తున్నానండి లైట్గా. చక్కెర వేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు మరగనించి స్టవ్ అయితే బంద్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిందండి. ఒక 2-3 గంటల తర్వాత తాగితే చల్లగా అయిపోద్ది, బాగుంటుందండి. ఇక్కడైతే స్టవ్ అయితే బంద్ చేసుకున్నానండి. ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మళ్ళీ ఈవినింగ్ 4:35 కల్లా బాగా చల్లగా కూలింగ్ అయిపోద్దండి.
ఇక్కడైతే మనీ ప్లాంట్ చెట్టు బాగా పెరుగుతుందండి. ఇప్పుడు తీగలు అనేది వస్తున్నాయి. దానికి ఏం చేశానంటే అక్కడ ఏం అల్లుకోవడానికి ఏం లేవండి, అందుకని సన్న తాడేసి పైకి కట్టేశానండి. ట్యాప్ సపోర్ట్గా ఉంటుందని ఈ ట్యాప్ నుండి పక్కన కిటికీ వరకు తాడేసి కట్టానండి. ఇదిగోండి ఇక్కడ 2 రోజుల నుంచి పాల ప్యాకెట్లు అలాగే ఉన్నాయండి. పాలు కూడా కాగబెట్టలేదు, తలనొప్పి ఎక్కువ అయ్యేసరికి. ఇదిగోండి ఇప్పుడైతే పాలు అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేశానండి. ఇప్పుడు పాలు కాగబెట్టాలి. ఓకే అండి, ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే